కేవలం టాక్ ఆఫ్ ద టౌన్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ నౌ ది బ్రాండ్ అక్రాస్ ది నేషన్ అని చెప్పొచ్చు. రీసెంట్గా జరిగినటువంటి తమిళనాడు ఎలక్షన్స్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు సాధించినటువంటి గెలుపు వెనకాల ఉన్నటువంటి ఒక స్ట్రాటజిక్ మైండా, స్ట్రాటజిక్ కంపెనీ ఎవరైనా వర్క్ చేశారు అన్న, ఆర్ ద స్ట్రాటజిక్ సక్సెస్ వెనకాల ఉన్నటువంటి ఆ మాస్టర్ టీమ్ వర్క్ ఏదైనా చెప్పాలనుకున్నా, నేషన్ అంతా రివర్బ్ అవుతున్న నేమ్ ఇస్ నౌ జీపాక్. జీపాక్ అంటే ఇట్ ఈస్ గ్లోబల్ పొలిటికల్ అనలిటికల్ కమ్యూనిటీ, దట్ స్టాండ్స్ ఫర్ జీపాక్. జీపాక్ అంటే యాజ్ వీ ఆల్ నో, ఇప్పుడు ఒక పొలిటికల్ అనలిటిస్ట్ లాగా మాత్రమే ఆ కంపెనీ బ్రాండ్ అయిన విధానం పక్కన పెడితే, నౌ జీపాక్ ఈజ్ ఆల్సో ఇంటూ మెనీ కమ్యూనిటీ డెవలప్మెంట్ సర్వీసెస్. ఇట్ ఈస్ ఇంటూ హెల్త్ కేర్, ఇట్ ఈస్ ఇంటూ రీటైల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంటూ ఎడ్యుకేషన్. ఈ అంశాల గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం అండ్ వాట్ జీపాక్ డస్ ఫార్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది కమ్యూనిటీ. ఇదే అంశం గురించి మనతో డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ విత్ అస్ ఫ్రమ్ జీపాక్ VP సేల్స్ అండ్ ఫీల్డ్ ఆపరేషన్స్ సంతోష్ అప్పికట్ల గారు జాయిన్ అవుతున్నారు. లెట్స్ గెట్ కనెక్టెడ్ అండ్ లెట్స్ గెట్ నో మోర్ వాట్ జీపాక్ డస్ టుడే టు ద సొసైటీ. హలో సంతోష్ గారు, నమస్తే. నమస్కారం దీప్తి గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. All the pleasure is mine, and before we start into the topic today, I would like to heartfully congratulate for the huge success of the Tamil Nadu elections. Vijay garu kosam meeru as GPAC team work chesina vidhanam is like tremendous. Thank you. It's not an individual team work, it's a pure team work. ఒక్కళ్ళతోటి అయిన పని కాదు. మేమందరం ఎంతో శ్రమించి 1 year నుంచి గ్రౌండ్ ఫీల్డ్ లెవెల్ నుంచి మేమందరం చేయడం వల్ల ఈరోజు ఈ సక్సెస్ మనం చూస్తున్నాము. అండ్ విజయ్ గారు విన్ అవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మిగిలిన అన్ని పొలిటికల్ అనలిస్ట్ కంపెనీస్ అన్ని వెన్ దే వర్ సేయింగ్ దట్ ఇట్ వుడ్ బి అదర్ పార్టీస్ హూ కుడ్ విన్, ఐ రిమెంబర్ ఇట్ ఈస్ ఓన్లీ జీపాక్ హూ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ విజయ్ గారి పార్టీయే గెలుస్తుంది. సో పర్ఫెక్ట్ అండ్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. రైట్. జీపాక్ అనేది ఒక పొలిటికల్ అనలిటికల్ కంపెనీ లాగా వీ అండర్స్టూడ్ ఇట్ సో ఫార్, బట్ రీసెంట్లీ ఇట్ ఈస్ ఆల్సో ఇంటూ మెనీ కమ్యూనిటీ డ్రివెన్ డెవలప్మెంట్స్ అని మాట్లాడుకుంటున్నాం. వీ హెవ్ కమ్ టు నో. సో అసలు ఏం చేస్తున్నారండి, ఏ సెక్టర్స్లో జీపాక్ ఇస్ లాంచింగ్ ఇట్స్ ఫుట్ ఆల్సో ఫర్ ద కమ్యూనిటీ డెవలప్మెంట్ సేక్, అండ్ వాట్ యూ హ్యావ్ టు టెల్ అబౌట్ ఇట్? సో అలాంగ్ విత్ పొలిటికల్ అనాలిసిస్ వీ ఆల్సో ఆర్ ఇంటూ మల్టిపుల్ వర్టికల్స్. వాటిల్లో రీటైల్ సెగ్మెంట్లో ఉన్నాము, హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఉన్నాము, అలాంగ్ విత్ దట్ ఎడ్యుకేషన్లో కూడా ఉన్నాము. దీనిలో ఫస్ట్ జైరా అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసాము. జైరా కింద అంతా రీటైల్ వస్తుంది. రీటైల్లో మనకి సిటీస్లో అయితే డీమార్ట్, రత్నదీప్ లాంటివి చాలా ఉన్నాయి, బట్ వెనెస్ ఇన్ Tier 2 and 3 ఏరియాస్లో లేవు. చాలామంది ఏమన్నా కొనాలన్నా తెచ్చుకోవాలన్నా చాలా కాస్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు వాటికి. సో టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్ వీ కేమ్ అప్ విత్ అ బ్రాండ్ జైరా. ఇది ఏం చేస్తుందంటే, వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ దీస్ పీపుల్ ఆర్ ప్రొవైడింగ్ ఇన్ సిటీస్, we want to take this into the rural areas. రూరల్ ఏరియాస్ అప్ టు మండల్ లెవెల్స్ వరకు మేము తీసుకెళ్తున్నాము. సో మండల్స్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని అందుబాటులోకి తీసుకురావడానికి మేము చేసే ప్రయత్నమే జైరా. అంటే పెద్ద పెద్ద సిటీస్లో ఈ మాల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రూరల్ ఏరియాస్లో మనకి ఈ మాల్ కాకుండా మినీ మాల్ పేరుతో జీపాక్ ఇస్ బ్రింగింగ్ అప్ అ బ్రాండ్ కాల్డ్ యాజ్ జైరా. కరెక్ట్. సో మనకి ఈ జైరాలో ఏమేమి ఉంటాయండి? సో మనం జైరాలో FMCG అండ్ డైలీ ఎసెన్షియల్స్ పెడుతున్నాము, గ్రాసరీస్ పెడుతున్నాము, ఎలక్ట్రానిక్స్ అండ్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి, అపారల్స్ అండ్ కాస్మెటిక్స్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఏ ఫ్యామిలీ రిక్వైర్ వీఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ జైరా. అంటే ఉప్పు పప్పు దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, కాస్మెటిక్స్ దగ్గర నుంచి, FMCG ప్రోడక్ట్స్ దాకా ఎవ్రీథింగ్ అండర్ వన్ సింగిల్ రూఫ్. కరెక్ట్. అది కూడా మనకి పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నాయి, కానీ రూరల్ ఏరియాస్లో ఇలాంటివి లేవు అన్న గ్యాప్ని మీరు ఐడెంటిఫై చేశారు కాబట్టి ఆ గ్యాప్ని ఫిల్ చేస్తున్నారు. అండ్ ఇందాక మాట్లాడుతూ ఏదో అన్నారండి, చాలా రీజనబుల్ ప్రైస్కి అని. MRP మీద ఉన్న ప్రైసే కదా ఎవరన్నా చేసేది? MRP అనేది మామూలుగా అందరూ తీసుకునేది. ఇప్పుడు మీరు రీటైల్ లోకల్ షాప్స్కి వెళ్తే ఏముంటుంది అంటే MRP మీద ప్రైస్ ఇస్తారు. చాలామంది దానికన్నా తక్కువ వస్తుంది అన్న విషయం చాలామందికి తెలియదు. ఆ ప్రైస్ బ్యారియర్ని మేము కట్ చేస్తున్నాము. మ్యానుఫ్యాక్చరర్ నుంచి డైరెక్ట్గా సోర్స్ చేసుకొని మేము బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రైస్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే రూరల్ ఏరియాస్లో కాస్ట్ ఎక్కువ ఉంటే వాళ్ళు రారు, కొనలేరు, వాళ్ళని ఇబ్బంది పెట్టి చాలా బిజినెసెస్ నడుస్తున్నాయి. అలాంటి గ్యాప్ని మేము ఫిల్ చేయడానికి జైరా కనెక్టెడ్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, వీఆర్ బ్రింగింగ్ ద బెస్ట్ ప్రైస్. తక్కువలో మంచి ప్రొడక్ట్స్ని ఇస్తున్నాం. తక్కువలో ఇస్తున్నారు కదా అని చెప్పి చీప్ క్వాలిటీ ప్రొడక్ట్స్ మేము చేయట్లేదు. ఇప్పుడు మార్కెట్లో ఏవేవైతే బ్రాండ్స్ ఉన్నాయో అవే బ్రాండ్స్ని మేము తక్కువ ప్రైస్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ జైరా అనేది బేసికలీ ఇస్ ఇట్ అ ఫిజికల్ స్టోర్ ఆర్ అన్ ఆఫ్లైన్ స్టోర్ అండి? ఇది ఫిజికల్ ఆఫ్లైన్ స్టోర్ అండి. ఇట్స్ నాట్ అన్ ఈ కామర్స్. ఇది ఫిజికల్గా అవైలబుల్ ఉంటుంది.
మేము దీనిలో ఒక కమిట్మెంట్ ఏమి ఇస్తాము అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఆ స్టోర్ ఇస్తాము, మళ్ళీ ఆ చుట్టుపక్కల ఒక రేడియస్ పెడతాము, ఆ రేడియస్లో ఇంకెవరికి ఇవ్వము. సో ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో వాళ్ళు కూడా దాన్ని తీసుకొని స్కేలప్ అవుతారు. సో మేము ఇది ఫ్రాంచైజీ మోడల్లో వెళ్తున్నాము. జైరా అనేది ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ని రూరల్ ఏరియాస్లో ఎవరైనా తీసుకోవచ్చు. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ అ బిజినెస్ మ్యాన్. మేము ఒక బిజినెస్ చేయాలి, ఒక మంచి బ్రాండ్తో ఉండాలి అనుకుంటే మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. దీనికి ఒక పర్టికులర్ ఫీ ఉంటుంది. మీరు మా టీంతో కనెక్ట్ అయితే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మా మేనేజర్స్ అవైలబుల్ అక్రాస్ తెలంగాణ. ఈ ఫేజ్లో మేము తెలంగాణతో స్టార్ట్ చేస్తున్నాము. ఫేజ్ 2 వచ్చేసి ఆంధ్రాలోకి వెళ్తున్నాం. ఫేజ్ 3 వీఆర్ గోయింగ్ టు పాన్ ఇండియా. సో దిస్ ఈస్ గోయింగ్ లార్జ్. వండర్ఫుల్. సో ఈ ఫ్రాంచైజీ మోడల్ గురించి ఇంకాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం సంతోష్ గారు. Sure అండి. సో ఆ ఫీ డీటెయిల్స్ అన్నీ ఆబ్వియస్లీ ఆ మీ టీం రెస్పాండ్ అవుతారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. బట్ ఒక పర్సన్ మిమ్మల్ని నమ్మి, జీప్యాక్ని నమ్మి మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఈ జైరా అనే బ్రాండ్ని కనుక ఓన్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే వాట్ ఈస్ దట్ విచ్ ఇస్ ఆఫర్డ్ బై జైరా అండ్ వాట్ ఈస్ దట్ హీ హ్యాస్ టు డూ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్? మీరు మాకు ఒక స్పేస్ ఇవ్వండి, వీ విల్ టేక్ ఎవ్రీథింగ్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎట్లా అంటే మీకు మాకు ఒక ప్లేస్ ఇచ్చిన తర్వాత దానిలో ఇంటీరియర్స్ చేస్తాము, బ్రాండింగ్ చేస్తాము, డిజైన్ చేస్తాము, డిజిటల్ సైనేజెస్ పెడతాము, లోపల ఇంటీరియర్ షెల్ఫ్స్ మొత్తం పెడతాము, సీసీటీవీ సర్వేలెన్స్ పెడతాము, నెట్వర్క్ సెటప్ చేస్తాము, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బిల్లింగ్ సాఫ్ట్వేర్, పాయింట్ ఆఫ్ సేల్స్ అన్నీ మేమే ఇన్ హౌస్ డెవలప్డ్ ఉంటాయి. అన్నీ మీకు రెడీ టు యూజ్ అన్నట్టు మీకు మొత్తం తయారు చేసి ఇస్తాము. మీరు డే 1 మీరు ఎప్పుడైతే మాతో కనెక్ట్ అవుతారో అప్పటి నుంచి మా టీం మీ స్టోర్ రెడీ చేసి పెట్టి మిమ్మల్ని జస్ట్ వచ్చి సేల్ చేసుకోండి అనే స్టేజ్కి తీసుకొస్తాం. అద్భుతం. అంటే ఈ ప్రశ్న అడగకూడదు, బట్ స్టిల్ లోపల ఒక భయం ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి. మిమ్మల్ని అసోసియేట్ అయ్యి మీతో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత సే ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నంత సేల్ కనపడలేదు అనుకుందాం, అప్పుడు ఏంటంటే ఒక వెండర్ పరిస్థితి? మేము జీప్యాక్ అనేది ఒక ఏరియాని కానీ ఒక పర్టికులర్ జోన్ని తీసుకొని మాత్రం చేయట్లేదండి. ఇది పాన్ ఇండియా వెళ్తుంది. బట్ ఇనీషియల్గా తెలంగాణలో స్టార్ట్ చేసాం. ఫ్రాంచైజీ అంటే అందరికీ తెలిసిందే, ఒక బ్రాండ్ని ఎలివేట్ చేస్తాం. ఒక బ్రాండ్ ఎలివేట్ అయిన తర్వాత దాని బ్రాండ్ పేరు మీద చాలా స్టోర్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు మేము ఒక పర్టికులర్ ఏరియా వరకే చూసి అది ఉంటుందా, బిజినెస్ అవుతుందా అవదా అనే భయాలు మీరు పెట్టుకోవసరం లేదు. ఎందుకంటే మేము అందరి కోసం పనిచేస్తున్నాము. వీ డూ పర్ఫెక్ట్ మార్కెటింగ్, బ్రాండింగ్ చేస్తాము, మార్కెటింగ్ చేస్తాము. మీ లోకల్ ఏరియాస్లో రీచ్ అవ్వడానికి ఏమేమి చేయాలో అవన్నీ మేము చేస్తాము. మేమేం చేస్తున్నామంటే డేటా అనాలిసిస్ ఒకటి చేస్తాము. ఏ స్టోర్లో ఎంత ఫుట్ఫాల్ ఉంటుంది, ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఏం కొంటున్నారు, మాకు ఆ డేటా అనాలిసిస్ మీద మాకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎక్కడన్నా బిజినెస్ తగ్గుతుందా, ఆ బిజినెస్ని పెంచడానికి మేమేమేం చేయాలి, హౌ డు వీ సపోర్ట్ అన్నది మేము ప్లాన్ చేసుకొని మా టీం వర్క్ చేస్తారు. టీం వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే డేటా ఈజ్ మెయిన్. డేటా అనాలిసిస్ లేకుండా మనం ఏం చేయలేము ఈ రోజుల్లో. డేటా వస్తే ఏమవుతుందంటే ఏ రోజు ఎంత సేల్ అవుతుంది, ఏ టైంలో ఎంత సేల్ అవుతుంది, ఫుట్ఫాల్ ఎంత ఉంటుంది, స్టోర్లోకి వచ్చి కొనేవాళ్ళు ఎంతమంది ఉంటున్నారు, ఏమేమి ప్రోడక్ట్స్ వెళ్తున్నాయి, మాకు ఒక అనాలిసిస్ ఉంటుంది. దాన్ని బట్టి స్టోర్ని ఎలా డెవలప్ చేయాలన్నది మేము ప్లాన్ చేసి ఆ స్టోర్ యావరేజ్ సేల్స్ మినిమం తగ్గకుండా మేము చూసుకుంటాం. సో ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారు? ఎస్. ఓకే. అండ్ ఒకటి రిక్వెస్ట్ ఏముంటుందంటే మీరు కూడా మీ వంతు సహాయంగా ఒకసారి మాతో అసోసియేట్ అయినాక యూ ఆల్సో షుడ్ గివ్ సమ్ సపోర్ట్. ఎందుకంటే ఎవరైనా జీప్యాక్ వచ్చిందంటే డైరెక్ట్ జీప్యాక్ అని నమ్మరు, ఆర్ జైరో అని నమ్మరు. ఎందుకు అంటే మీరు లోకల్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. సో ఫేస్ వాల్యూ కూడా కొంటూ ఉంటుంది. వీఆర్ క్రియేటింగ్ బోత్. మీకు వాల్యూ లేకుండా చేయం, మీ వాల్యూ నిలబెడతాం. అట్ ది సేమ్ టైం వీఆర్ ఇన్ ద బ్యాక్ ఎండ్. వీ డూ ఆల్ వాట్ ఎవర్ వీ రిక్వైర్ టు డూ వీల్ డూ. మిమ్మల్ని మాత్రం ప్రాఫిట్లో ఉండేటో చూస్తాం. ఇవాళ రోజున టీవీకే విన్ చూసిన తర్వాత జీప్యాక్ వేసే స్ట్రాటజీస్ అసలు వర్కౌట్ అవ్వకుండా ఉంటాయి అని అంటే మాత్రం అది చాలా తప్పు అవుతుంది. సో 100% ఆ నమ్మకం అయితే మీ మీద ఉంది. బట్ టు టాక్ ఆన్ అ బ్రాడర్ పర్స్పెక్టివ్ అడుగుతున్నాను. సో ఇప్పుడు జీప్యాక్తో అసోసియేట్ అయ్యి జైరా ఎవరన్నా ఫ్రాంచైజీ తీసుకోవాలి అని అనుకుంటేనండి, విల్ ది ఎక్స్పెన్సెస్ బీ షేర్డ్ బై బోత్ ది పర్సన్ అంటే ఫ్రాంచైజీ ఓనర్ అండ్ జీప్యాక్, ఆర్ ఆ రేషియో ఎట్లా ఉంటుంది? అవన్నీ వన్స్ ఫ్రాంచైజీ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గానే డిస్క్లోజ్ చేయాలనుకుంటున్నారా? లేదండి, ప్రాఫిట్ షేరింగ్ అనేది నెట్ మీద తీసుకుంటాము. చాలా కంపెనీస్ ఫ్రాంచైజీస్ ఇచ్చి ఏం చేస్తాయి అంటే గ్రాస్ మీద ప్రాఫిట్ తీసుకుంటాయి. గ్రాస్ మీద ప్రాఫిట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి చాలా లాసెస్ వస్తాయి. మేము నెట్ ప్రాఫిట్ మీద షేర్ తీసుకుంటాం. వండర్ఫుల్.
దానిలో మేము ఒక పర్సంటేజ్ ఆఫ్ 30% తీసుకుంటాము, 70% ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో వాళ్ళకే ఇచ్చేస్తాం. వాళ్ళు ఎందుకంటే మెయిన్ వాళ్ళు కష్టపడుతున్నారు, బట్ బ్యాక్ అండ్ సపోర్ట్ మేము చేస్తున్నాం కాబట్టి ఆ 30% కూడా తీసుకుంటున్నాం. మాదంతా క్లౌడ్ కనెక్టివ్ ఉంటుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా అవర్ టెక్నికల్ టీమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఈ హ్యాండ్ హోల్డింగ్ అనేది ఎప్పటికీ ఉంటుందా అండి, ఆర్ ఇనిషియల్గా 2 years మాత్రమే, 6 months మాత్రమే జీప్యాక్ రోల్, తర్వాత మీరే చూసుకోవాలి, ఇట్లాంటివి ఏమైనా ఫీచర్లు ఉంటాయా? సో మీరు మమ్మల్ని ఏ రోజైతే కనెక్ట్ అయ్యి మాతో అగ్రిమెంట్ చేసుకుంటారో మీరు లైఫ్ టైం మాతో ఉంటారు. వీ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ సక్సెస్ఫుల్. మీరు సక్సెస్ అయితే మేము సక్సెస్. సో బేసికలీ ఇట్ ఇస్ కమ్యూనిటీ గ్రోత్. మీరు సక్సెస్ అవ్వాలి అండ్ ఆల్సో ది ఫ్రాంచైజీ ఓనర్ ఆల్సో షుడ్ బి సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ. అవునండి. అండ్ ఇవాళ రోజునండి జీప్యాక్ హెస్ బికమ్ సచ్ అ సక్సెస్ఫుల్ అండ్ హ్యూజ్ కంపెనీ. ఒక సామాన్యుడు ఇప్పుడు జీప్యాక్తో అటాచ్ అవ్వాలి అని అనుకుంటే ఆ ఫ్రాంచైజీ రేట్లు అందుబాటులో ఉంటాయా, లేకపోతే గోప్ బగిలిపోయి అక్కడ దాకా వినపడేటట్టు ఉంటాయా? మనం జనరల్గా భయపడేది అది. ఇప్పుడు నేను షాపింగ్ చేయాలన్నా కూడా అక్కడికి వెళ్ళి నాకు ముందు ప్రైస్ చూస్తే ఎంత ఉంది అని, యాజ్ ఎ కామన్ మ్యాన్. సో అదే ఉద్దేశంతో అందరికీ ఎంత ప్రైస్ ఉందన్న చూస్తారు కాబట్టి మేము ఆ హై రేంజ్ ప్రైజెస్ పెట్టట్లేదు. నామినల్ జనరల్ మనకి అందుబాటులో ఉండే ధరలే ఉంటాయండి. అంటే ఫ్రాంచైజీ ఓన్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళ ఇనీషియల్ పెట్టుబడి కూడా తలకు మించిన భారంగా ఉంటుందా, ఆర్ వుడ్ దట్ ఆల్సో బీ అమంగ్ ది యునో ఒక కామన్ మ్యాన్ కూడా బిజినెస్ చేయగలడు అన్న రేంజ్లో ఉంటుందా, ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్. జనరల్గా మాల్ సెటప్ చేయాలంటే మినిమం 50 lakhs అడుగుతారండి. అది లేకుండా బిజినెస్ నడవదు. అది చిన్న అంటే 3-4 లక్షలు కూడా చేస్తారు. ఏదో పచారీ కోటలాగా ఉంటుంది. సో మనం ఏంటంటే క్వాలిటీ ఇవ్వాలని చూస్తున్నాం. సో క్వాలిటీ కూడా విత్ లో బడ్జెట్లో మేము చేస్తున్నాము. సో మరీ హై బడ్జెట్ ఏమి ఉండదు. కామన్ మ్యాన్ కెన్ అఫోర్డ్ దాట్. ఒకవేళ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మీకు ఏం తెలియదు కానీ బిజినెస్ చేయాలి, నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఏం చేయాలో తెలియదు అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని రీచ్ అయితే వీ విల్ గైడ్ దెమ్ ఫ్రమ్ ద బేసిక్స్. మా టీం మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. అండ్ తర్వాత ఒకసారి స్టోర్ సెట్ అయిపోయిన తర్వాత మీరు లోకల్ టీం హైరింగ్ చేసుకున్నాక వాళ్ళకి ఎలా ప్రాసెస్ చేయాలి, బిల్లింగ్ ఎలా చేయాలి, ర్యాక్ షెల్ఫ్స్ ఎలా ఫిల్ చేయాలి, ఇవన్నది మా టీం మీకు నేర్పిస్తారు. సో దాన్ని బట్టి మీకు ఏమవుతుందంటే వీ విల్ బీ హ్యావింగ్ ఎ హ్యాండ్ హోల్డ్ టు యూ, వేరస్ యూ విల్ నెవర్ బీ డౌన్. సూపర్, అద్భుతం. సో రీటైల్కి సంబంధించి జీప్యాక్ ముందుకు రాబోతున్నటువంటి ఈ జైరా కాన్సెప్ట్ ఫ్రాంచైజీ మోడల్ గురించి క్లియర్గా అర్థమైంది. హియర్ వీ విల్ బీ డీలింగ్ అప్ విత్ ది గ్రాసరీస్, ఎఫ్ఎంసీజీ, అపెరల్స్ అండ్ కాస్మెటిక్స్. సో ఒక మినీ మాల్ లాంటి సెటప్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇనీషియల్గా పెట్టుబడి పెడితే మన బాధ్యత అయిపోతుంది అని కాదు. జీప్యాక్ విల్ దేర్ ఆల్వేస్ గివ్ అస్ అ ప్యాడెడ్ సపోర్ట్. దాంతోపాటు మనమంతు ప్రయత్నం కూడా మనం చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఫర్ సంబడీ హూ వాంట్స్ టు రియలీ టేక్ బిజినెస్ ఇన్ టు అ నెక్స్ట్ level, associating with GPAC would be the best opportunity is what I understood with our conversation. Correct. And then let us move on to the second segment. మీరు చెప్పినట్లు it is healthcare. Right. So GPAC healthcare లో ఎలాంటి చేంజ్ తీసుకురాబోతోంది and what is your vision for the coming future? మేము విజయ్ గారికి గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసినప్పుడు మాకు కొన్ని ఐడెంటిఫై అయినాయి. దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ మెడికేషన్ ఇన్ ద రూరల్ ఏరియాస్. చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము సర్వీస్ చేసేటప్పుడు మా టీం కొన్ని చూస్తే బాధ అనిపించేది. ఎందుకు జనాలు ఇంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మెడికల్ సపోర్ట్ లేదు, ఓన్లీ సిటీస్ వాళ్ళకైనా మెడికల్ సపోర్ట్, లోకల్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ వాళ్ళకి ఉండదా అంటే అక్కడ లోకల్లో ఒక ప్రాక్టీషనర్, చిన్న ప్రాక్టీషనర్ ఎవరు ఉంటారు, వాళ్ళు అన్ని సౌకర్యాలు ఇవ్వలేరు. అండ్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ దట్ స్కోప్ టు గివ్ ద మెడికేషన్ యాజ్ వెల్ యాజ్ ద మెషినరీ ఉండదు, ప్రాపర్ క్లినిక్స్ ఉండవు. సో దానివల్ల ఏంటంటే మాకు ఐడెంటిఫై అయింది వీ నీడ్ టు డూ సంథింగ్ టు ద కమ్యూనిటీ. అప్పుడే పుట్టింది వైద్య సంజీవని. సో ఎలాగో మనం జైరా అని పెట్టామో వైద్య సంజీవని అందరికి అర్థమయ్యే పేరు. ఒక నార్మల్ పర్సన్ కూడా వైద్య సంజీవని అంటే తెలుస్తుంది. ఎందుకంటే వైద్యాలో వైద్యం ఉంటుంది, సంజీవని. మన మైథాలజీలో సంజీవని ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలుసు. నిలబెట్టింది వైద్య సంజీవని. ఆ పేరుని రెండు కలిపి ఒక ప్రాణాన్ని నిలబెట్టేది వైద్యం. సో ఆ సంజీవని రెండు కలిపి వైద్య సంజీవని అని పెట్టాము. దీనిలో మళ్ళీ వేరే ఉన్నాయి. లైక్ వీఆర్ ప్రొవైడింగ్ ఫార్మసీస్, ల్యాబ్స్ అండ్ క్లినిక్స్. దీనివల్ల ఏమవుతుందంటే లోకల్గా ఉన్న వాళ్ళకి చిన్న ఫార్మసీ ఉందనుకోండి, వాళ్ళకి బిజినెస్ తక్కువ ఉంటుంది, ల్యాబ్స్ ఉంటాయి, అందుబాటు ధరలు ఉండవు. ఒకవేళ చేయించుకోవాలన్నా ల్యాబ్స్ కొన్ని అందుబాటులో చేయలేరు వాళ్ళు. సో మేమేం చేస్తున్నాం, వీఆర్ గివింగ్ ఎక్విప్మెంట్ టు ద పీపుల్. ఎవరైతే ఫార్మసీ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఫార్మసీ సెటప్ చేస్తాము, మెడిసిన్ సప్లై చేస్తాము. అట్ ద సేమ్ టైం ల్యాబ్స్ అయితే మిషనరీ పెడతాము. వాట్ ఎవర్ ద ట్రైనింగ్ వీ నీడ్ టు గివ్ వీ విల్ గివ్ దెమ్. అండ్ ఫార్మసీ పెట్టుకోవాలి అంటే వాళ్ళు బీఫార్మా సర్టిఫైడ్ అయి ఉండాలి. సో ఇట్స్ ఎ గవర్నమెంట్ రిక్వైర్మెంట్, వేర్ వీ డోంట్ గో బియాండ్ రూల్. దానికి కావాల్సిన ప్రతిదీ మేము సప్లై చేసి పెడతాము. ఫార్మసీ సర్టిఫికేట్ మీరు తెచ్చుకోవాలి. యాజ్ అ ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే మీరు ఫార్మసీ సర్టిఫికేట్, బీ ఫార్మసీ సర్టిఫికేట్ ఉంటే, అండ్ మేము వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ అండ్ హెల్ప్ యూ.
అండ్ ఒక ఎకో సిస్టంలో మనకి ల్యాబ్స్ ఉన్నాయి, ఫార్మసీ ఉంది, మరి అక్కడ డాక్టర్ అడ్వైస్ కూడా మ్యాండేటరీ కదండి, డాక్టర్ సపోర్ట్ ఇవ్వరా? కరెక్ట్, డాక్టర్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. మనకి రూరల్ ఏరియాస్కి వెళ్తే ఏమవుతుందంటే ఎవరో ఒకసారి వీక్లీ వన్స్ నెలకు ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళు జనరల్గా ఆర్ఎంపీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, అందుబాటులో ఉంటారు. ప్రిఫర్ చేయకపోయినా ఇక వాళ్ళకి అది తప్ప ఇంకొక దిక్కు లేదన్నట్టు అయిపోయింది. సో ఆర్ఎంపీఏ పెద్ద డాక్టర్ అక్కడ. సో ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఆర్ఎంపీస్, దే డూ బెస్ట్ సర్వీస్ ఇన్ ద రూరల్ ఏరియాస్. కానీ ఇంకా మెరుగైన వైద్యం ఇవ్వాలి అంటే మేము ఈ ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు డాక్టర్ని మేము డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు మీరు స్పేస్ ఇచ్చారు, యాజ్ అ ఫ్రాంచైజీ మీరు తీసుకున్నారు, ల్యాబ్ ఫార్మసీ కావాలి నాకు క్లినిక్ అన్నారు. మేము ఒక చిన్న సెటప్ చేసి డాక్టర్కి ఒక క్యాబిన్ ఇచ్చి ఆ క్యాబిన్లో మీరు పెట్టుకోగలుగును అంటే వీ సజెస్ట్ ఎ డాక్టర్, అక్కడ వచ్చి ఆయన ఉంటారు, శాలరీస్ మీరు ఇస్తారు, ఎవ్రీథింగ్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ యూ. బట్ బ్యాక్గ్రౌండ్లో ఏమేమి చేయాలి, మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేయాలి, మీకు బిజినెస్ ఎలా రావాలి, పేషెంట్స్కి ఎలా సర్వీస్ చేయాలి అన్నది మేము హెల్ప్ చేస్తాం. ఈ వైద్య సంజీవనిలో మేము బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు చూడట్లేదు. వీ ఓన్లీ కెప్ట్ మినిమల్ ప్రైస్ ఫర్ దిస్, ఓన్లీ ఫర్ సెటప్. ప్రాఫిట్స్ అలాంటి ఏమి దీని మీద పెద్దగా మేము ఆశించట్లేదు. సో దీనిలో ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ డాక్టర్ మీకు దాంతోపాటు మేము ఒక యాప్ డెవలప్ చేస్తున్నాము. ఆ యాప్లో డాక్టర్ కన్సల్టేషన్ త్రూ ఫోన్, టెలికన్సల్టేషన్ అంటాం కదా, అది కూడా ఉంటుంది. ఎప్పుడైనా డాక్టర్కి అందుబాటులో లేరనుకోండి, మీకు సడన్గా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది, చిన్న చిన్న జ్వరాలు పిల్లలకి వస్తూ ఉంటాయి, పెడియాట్రిషియన్స్ అవైలబుల్ ఉండరు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి టెలికన్సల్టేషన్ ఉంటుంది, అది మేము ప్రొవైడ్ చేస్తాం. సో బేసికల్గా ఈ డాక్టర్ సెటప్లో అంటే మనకి ఆ టోటల్ సిస్టంలో ఒక డాక్టర్ అవైలబుల్ ఉంటారు, టెలికన్సల్టేషన్కి డిఫరెంట్ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారా? మనకి స్పెషలైజేషన్స్ ఉంటాయి కదండి, ప్రతిదానికి ఆర్థోపెడిషన్ అని, పెడియాట్రిషియన్ అని, గైనకాలజీ అని. మీకున్న ప్రాబ్లమ్ని బట్టి మేము ఒక ఆప్షన్ ఇస్తాం. లైక్ ఫోన్ చేయగానే మీకు ఏ ప్రాబ్లం ఉందన్నది ఒక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. బట్ ఎవ్రీడే ఆ క్లినిక్ అయితే మాత్రం ఒక డాక్టర్ వచ్చేటట్టుగా యూ హెల్ప్ టు పుట్ అప్ దట్ సెటప్ ఆల్సో. అండ్ అదర్వైజ్ మనకి టెలికన్సల్టేషన్ ద్వారా డిఫరెంట్ డాక్టర్స్ ఆఫ్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఆర్ ఆల్సో మేడ్ అవైలబుల్. ఎస్, దీంతో పాటు ఇంకా బెనిఫిట్ ఏంటి అంటే, ఒకవేళ అపార్ట్ ఫ్రమ్ దిస్ చిన్న హాస్పిటల్ ఉంది, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు, ఆయనకి ఏమవుతుంది, ఆయన ఇఫ్ దే వాంట్ టు గెట్ కన్సల్టేషన్ ఫ్రమ్ అ సీనియర్ డాక్టర్ ఆర్ స్పెషలిస్ట్, హీ కెనాట్ అప్రోచ్ దెమ్ డైరెక్ట్లీ. డాక్టర్స్కి ఏమవుతుందంటే దే ఆర్ బిజీ విత్ దేర్ లైఫ్. సో మేము ఒక ఎకో సిస్టమ్ ఏం క్రియేట్ చేస్తున్నామంటే, ఈవెన్ ద డాక్టర్ కెన్ టేక్ సజెషన్స్ ఫ్రమ్ ద నెట్వర్క్ డాక్టర్స్. వీ క్రియేట్ ఎ నెట్వర్క్, డాక్టర్స్ ఉన్న నెట్వర్క్ పెడతాము. వాళ్ళు ఏం చేస్తారు, మన డాక్టరే, మన నెట్వర్క్లో ఉన్న డాక్టర్కి దే సజెస్ట్. అలాగే డాక్టర్స్కి కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కానీ, ఒక ఎంఎస్ కానీ, వాళ్ళు ఏమైనా చేస్తున్నప్పుడు వాళ్ళకి మంత్లీ కానీ 2 monthsకి ఒకసారి కానీ మేము ఒక ఈవెంట్ కండక్ట్ చేసి వాళ్ళ డాక్టర్స్కి డాక్టర్కి కూడా అప్స్కిల్లింగ్ చేస్తాము. ఇప్పుడు మనకి స్టూడెంట్స్ అయితే ఆన్లైన్లో ఏదో కోర్స్ తీసుకొని దే అప్స్కిల్, బట్ డాక్టర్స్కి అలా ఫెసిలిటీ లేదు. నౌ వీఆర్ కమింగ్ అప్ విత్ సిస్టమ్ వేర్ డాక్టర్స్ కెన్ బి ట్రైన్ బై ఎ సీనియర్ డాక్టర్. సో ఆ ఫెసిలిటీ కూడా మేము ఇస్తున్నాం. కానీ అండి, టు బి వెరీ ఆనెస్ట్, ఇప్పుడు ల్యాబ్ సెటప్ చేయాలన్నా, ఫార్మసీ సెటప్ చేయాలన్నా, ఎక్విప్మెంట్ కొనాలంటే ఖర్చు చాలా ఉంటుంది. దాని తర్వాత ఇన్వెంటరీ పెట్టాలి అంటే మందులు, మీకు తెలియదు కాదు, ఇవాళ రోజున దెర్ ఇస్ అ హ్యూజ్ కాంపిటీషన్ బిట్వీన్ ద జెనరిక్ మెడిసిన్ అండ్ ద ట్రేడ్ నేమ్ మెడిసిన్. సో బ్రాండెడ్ మెడిసిన్ ఐ మీన్ టు సే. సో ఇంత ఖర్చు పెట్టుకోవడం అనేది చాలా డబ్బున్న వాళ్ళు అయితే తప్ప జీప్యాక్తో అసోసియేట్ అవ్వలేరా అని ఒక డౌట్ వస్తుంది నాకు. లేదండి, హెల్త్ కేర్ జనరల్గా అందరికి ఉన్న ఒక అపోహ ఏంటి అంటే, ఇది చాలా కాస్ట్లీ థింగ్, మెడికల్ ఫీల్డ్లోకి వస్తే చాలా ఇన్వెస్ట్ చేయాలన్న ఒక భయం ఉంటుంది. అదైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజమే, బట్ నాట్ విత్ వైద్య సంజీవని. వైద్య సంజీవని మీకు మంచి బెస్ట్ ప్రైస్లో ఇస్తుంది. మీరు జస్ట్ అమౌంట్ పెట్టి, మీరు నిజంగా ఆల్రెడీ మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండి లేకపోతే పని చేస్తుంటే మీకు ఒక క్లారిటీ ఉందనుకోండి, ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. సో దానివల్ల ఏంటంటే మేమేం చేస్తున్నాం, వీఆర్ సప్లయింగ్ ఎవ్రీథింగ్. అన్నీ ఇచ్చిన తర్వాత లో కాస్ట్లో మేము మొత్తం సెటప్ చేస్తాము. సో అలాంగ్ విత్ దట్ ల్యాబ్ పెట్టేటట్టయితే మేము ఒక 40 to 45 lakhs వర్త్ మెషినరీ కూడా మేము 50% డిస్కౌంట్ ఆఫ్ రెంటల్లో ఇస్తున్నాము. సో ఇది ఏముంటుందంటే, జనరల్గా మీరు ఒక ల్యాబ్ పెట్టిన తర్వాత 45 lakhs మెషినరీ కొనాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మేమే ఆ మెషినరీ ఇచ్చి దాని మీద రెంటల్ మాత్రమే తీసుకుంటున్నాము. ఆ రెంటల్లో కూడా 50% తీసుకుంటున్నాం. వీఆర్ టేకింగ్ ద రెస్ట్ ఆఫ్ ద షేర్, ఇన్వెస్టింగ్ ఇన్ దట్. మీకు 50% ఉంటుంది. ఇప్పుడు మీరు మాకు ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు ఫ్రాంచైజీ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే 50% జీప్యాక్ ఇన్వెస్ట్ చేస్తుంది, 50% మీరు ఇన్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు భయపడవసరం, అదే వీళ్ళు డబ్బులు తీసుకొని ఖర్చు పెడుతున్నాము, ఇన్వెస్ట్ చేస్తున్నాము అన్న భయం కూడా ఉంటుంది. మీరేమనుకుంటారు, జనరల్గా ఫ్రాంచైజీ తీసుకుంటే వీళ్ళు వదిలేసారు మమ్మల్ని డబ్బులు తీసుకొని, దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ అస్ అన్న భయం లేకుండా వీఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ దట్. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే మా బాధ్యత కూడా మీకెంత ఉందో మాకంత ఉంటుంది, ఇంకా మీకన్నా ఎక్కువ మాకు ఉంటుంది. ఎందుకంటే ఒక్కటి కానీ నెగిటివ్ అయితే బ్రాండ్ ఇమేజ్ పోతుంది. సో వీ మేక్ షూర్
ఆ బ్రాండ్ ఇమేజ్ పోకుండా ఏమేమి చేయాలో అన్నీ మేము చేస్తాము. సో 100% బీట్ రిటైల్ సెక్టర్ ఆర్ హెల్త్ కేర్ సెక్టర్ జీపాక్తో అసోసియేట్ అవ్వడం వల్ల నష్టాలు లేవు, లాభాలే తప్ప. హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ జీపాక్కు ఉన్నటువంటి ఆ బ్రాండ్ వాల్యూతో ఖచ్చితంగా మనల్ని నట్టు సముద్రంలో ముంచేయరు అన్నది మాత్రం అర్థమవుతుంది. 100% అని మేము మిమ్మల్ని మీతోనే ఉంటాము ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు మేము ఇంత నెట్వర్క్ క్రియేట్ చేసి డేటా అనాలిసిస్ చేస్తున్నాం అంటే మీరు ఎక్కడ పడిపోకుండా మేము చూసుకునే బాధ్యత మాది. మీరు పడిపోయారంటే మేము పడిపోయాం అన్నట్టే. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మారు, మేము మిమ్మల్ని నమ్మాము కాబట్టి మీకు ఇస్తున్నాము. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వట్లేదు. So basically this franchise model what GPAC has come up with is not only a business model, it is a win-win situation to both the franchise owner as well as the team. కరెక్ట్. Got it. And what about education sector అంటే the most crucial segment అనుకోవాలి మనం. ఇప్పుడు మనకి మార్కెట్లో చూస్తే హైదరాబాద్లో అయితే అమీర్పేట అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఇవాళ ఒక సాఫ్ట్వేర్ తయారైందంటే రేపొద్దున బోర్డు ఉంటుంది, ట్రైనింగ్ ఇస్తాము అని. అండ్ అట్ ద సేమ్ టైం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కావాలన్న కూడా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా ప్రీమియం కాస్టింగ్లో ఉంటారు. సో మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ సర్వీస్లో మాకు వచ్చిన అనుభవం ఏంటి, పిల్లలకి 18 years అబోవ్ తర్వాత ఏం చేయాలన్న క్లారిటీ కూడా లేదు. సో దెర్ ఇస్ నో గైడెన్స్, నో మెంటర్షిప్. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో చదువుకుంటారు, ఎవరో అదృష్టవంతులు గవర్నమెంట్ జాబ్స్ చేసుకొని లేదంటే అబ్రాడ్ వెళ్ళి చదువుకున్నారన్నది మనం వీళ్ళు అమెరికాలో చదువుకుంటున్నారంటే అక్కడ చదువుతున్నారు ఇక్కడ చదువుతున్నారు వినడమే తప్ప మనం ఎప్పుడు వెళ్తాము అన్నదే ఒక క్లారిటీ లేదు. సో 18 years అండ్ అబోవ్ హూ ఎవర్ కంప్లీటెడ్ దర్ ఇంటర్మీడియట్ వీఆర్ గివింగ్ ఎ ఫ్రీ కౌన్సిలింగ్, ఫ్రీ గైడెన్స్. యూనివర్సిటీస్తో మేము టైఅప్ అయ్యి ఆ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మన పిల్లల వరకు తీసుకొస్తున్నాము. రూరల్ ఏరియాస్ వరకు దాన్ని తీసుకొచ్చి వీళ్ళని దాంతో టైఅప్ చేసి యూనివర్సిటీస్ని మేము వెరిఫై చేసి ఏ యూనివర్సిటీ పడితే ఆ యూనివర్సిటీ తీసుకోం. వీఆర్ గోయింగ్ విత్ బ్రాండెడ్ యూనివర్సిటీస్. వీఆర్ సపోర్టింగ్ టీమ్ మన వెనకాల ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ పిల్లల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని మంచి ఎడ్యుకేషన్లో మంచి భావితరాల విద్యార్థులని మనం ఇక్కడి నుంచి తయారు చేసి పంపిస్తున్నాము. దానికోసం వీఆర్ ఇంటూ ఎడ్యుకేషన్ యాజ్ వెల్. ఓవరాల్గా 3 ఇంపార్టెంట్ సెక్టర్స్ ఫార్ హ్యూమన్ వెల్ బీయింగ్ ఏదైతే ఉన్నాయో ఆ 3 సెక్టర్స్ మీరు కాన్సన్ట్రేట్ అయితే చేస్తున్నారు. ఏదైతే కాన్సెప్ట్స్తో మీరు ముందుకు వస్తున్నారో ఈ ఫ్రాంచైజీ మోడల్స్ 100% జనాలకి హెల్ప్ అవ్వాలి, వాళ్ళు ఎదగాలి, మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ మోర్ పవర్ అండ్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావ్ మీనింగ్ఫుల్ కన్వర్జేషన్ లైక్ దిస్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ.